సిరిసిల్ల పట్టణంలోనే మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక టౌన్లోనే 700 ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు చేయడం జరిగింది. మరి ఆ 700 ఇళ్లను కూడా ఒకేసారి మార్కౌట్ ఇస్తున్నారు. మరి ఆ సందర్భంగా ఏంటంటే వాళ్ళకు కావలసినంత ఇసుక మరి వాళ్ళకు సప్లై కాలేకపోతుంది. ఇప్పటికే 15 రోజుల నుంచి మరి ప్రభుత్వం ఇసుక ఇవ్వలేదు. మరి ఆ ఇసుక లేకపోతే ఏ రకంగా నిర్మాణం చేస్తారో ప్రభుత్వం తెలియజేయాలి. మరి ఇక్కడ టౌన్ మొత్తానికి కూడా నల్లరేగడి భూములే. ఇక్కడ గుంతలు తీయాలంటే బురదమయం అవుతుంది. మరి ఆ బురదమయం అయిన దానిలో కూడా ఇసుక లేకపోతే భరంతి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఒక్కొక్క ఇంటికి 10 ట్రిప్పులు ఇస్తా అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఇదివరకు ఒక్క ట్రిప్ కూడా ఇవ్వలేదు. 15 రోజులైంది ఇసుక బంద్ అయ్యి. మరి రేపటి నుంచి వెంటనే ఇసుక ప్రారంభించి వారానికి 3 రోజులు కాకుండా వారానికి 4 సార్లు అంటే 2 రోజులకు ఒకసారి ఇసుకను ఇవ్వాలి. అట్లయితేనే సరిపోతుంది. మొత్తం సిరిసిల్లలో ఉన్న 300 ట్రాక్టర్లు మాత్రమే. ఆ 300 ట్రాక్టర్లకు వాళ్ళకి ఏంటంటే డిమాండ్ బట్టి వాళ్ళ యొక్క రేటు మాఫియా లాగా 3000 4000 దాకా కూడా దాని రేటు పెంచుతూ ఉన్నారు. మరి ఇట్లా ప్రభుత్వం లోన్ ఇవ్వడం ఏంది, ఆ ఇసుక రేటు పెరిగితే మరి పేద మధ్యతరగతి వాళ్ళు పూర్తిగా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇసుక రేటు తక్కువ ఉంటేనే ఇందిరమ్మ ఇండ్లు అనేది పూర్తి అవుతాయి. దీన్ని ప్రభుత్వం గుర్తించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గుర్తించి పేదలకు ఇసుక అందుబాటులోకి వచ్చే విధంగా వెంటనే తగిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ నిర్మాణాలు చాలు కావు. పూర్తి ఇక్కడ బురదమయమైనటువంటి రేగలు ఉన్నాయి. మొత్తం నల్లరేగట్ల మరి గుంతలు తీయడం కష్టమే, దానిలో భరంతి పోయడం కష్టమే, నిర్మాణాలు చేయడం కష్టమే. ఒక మంచి అనుకూలమైన వాతావరణంలో కాకుండా ఇప్పుడు వానకాలం ఇప్పుడు స్టార్ట్ చేసిర్రు. 4 రోజులు అయితే వర్షాలు వస్తే మరి వాగులో కూడా ఇసుక రాకుండా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా వానలు పూర్తి కాలేదు, వాగులు రాలేదు. కాబట్టి వెంటనే ఎక్కువ మొత్తంలో అందరికి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అవుతాయి. ఒక్కొక్కరు ఇల్లు కూల్చేసుకొని నిర్మాణాలు చేపట్టుకున్నారు. వాళ్ళకు చాలా ఇబ్బందులు జరుగుతాయి కదా. ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఇసుక తగినంత మంజూరు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్గా. థ్యాంక్ యూ. సిరిసిల్ల పట్టణం అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతూ ఉంది. మరి ఇక్కడ ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి కానీ నిర్మాణాలకు అవసరమయ్యేటటువంటి ఇసుక సప్లై లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నది. మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించి పట్టణానికి సంబంధించినటువంటి నిర్మాణాలకు అవసరమైనటువంటి ఇసుకను ప్రభుత్వం వెంట సప్లై చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ వారానికి 2 రోజులు సప్లై చేసే ప్రభుత్వం ఇప్పుడు 15 రోజుల సంది ఇసుక సప్లై చేయకపోవడం వలన మరి దీన్ని ఆసరా చేసుకొని మరి ఇసుక స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్ దందాల నిర్వహిస్తూ ఒక్కొక్క ట్రాక్టర్కు 3000 నుంచి 4000 దాకా కూడా అమ్ముతూ ఉన్నారు. మరి ఈ డిమాండ్ను ఆసరా చేసుకుని ఇట్లా ఈ రకంగా బ్లాక్ మెయిల్గా ఇసుక అమ్మడం జరుగుతుంది. దీనివలన ఇంటి నిర్మాణం చేపట్టినటువంటి లబ్ధిదారులు ఏవైతే ఉన్నారో నిర్మాణం చేస్తున్నారో వాళ్ళు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి కాబట్టి ప్రభుత్వం మరి ఈ విషయాన్ని గుర్తించి వెంటనే ఇక్కడ అవసరానికి ఎంత ఉందో దాన్ని గుర్తించి మరి దాని బుద్ధి ప్రాతిపదికగా ఇక్కడ ఇసుకను సప్లై చేసే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సిపిఎం కోరుతా ఉన్నాం. మరి గతంలో మరి ఎక్కడైతే హైదరాబాద్కు అటు ఇటు వాళ్ళ స్మగ్లింగ్ చేసే విధంగా అప్పుడు జరిగినప్పుడు స్మగ్లర్లకు అప్పుడు నిర్మాణ పేరుతోటి ఎంతో సిరిసిల్ల నుంచి ఇసుక తరలివేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయల ఇసుక ఇక్కడి నుంచి మాయమైంది. మరి ఇప్పుడు ఏదైతే స్థానిక అవసరాలకు ఇసుక లేకుండా పోయే పరిస్థితి మన సిరిసిల్ల జిల్లా వాసులకు ఈ గత ప్రభుత్వాలు నిర్ణయించిన నిర్ణయం వాళ్ళు చేసిన తప్పుదల వల్ల ఈరోజు ఈ పరిస్థితి తలెత్తిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఇసుకను అందుబాటులో ఉంచాలి, అవసరమైన ఇసుక సప్లై చేయాలి, అట్లాగే స్మగ్లింగ్ చేసే ఇసుకను అరికట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.